హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సైకాలజీ మరియు పెర్స్పెక్టివ్ మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెస్ట్ టీచర్స్ యొక్క బెస్ట్ మెటీరియల్స్ గ్యాదర్ చేసి మీకు చూపిస్తున్నాను. డిఎస్సిలో వీటిలో ఏ ఒక్కటి మీరు ఫాలో అయినా మీరు ఈవెన్ 10/10 మంచి స్కోర్ చేయగలరు. నా దగ్గర అన్నీ ఉన్నా సరే నేను ఒక్క మెటీరియలే ఫాలో అయ్యాను. కానీ ఇప్పుడు మీకు మాత్రం చక్కగా ఆ మెటీరియల్లో ఏముందో కూడా మీకు కొంచెం వివరంగా చెప్తాను. చూడండి, సైకాలజీ వచ్చేటప్పటికి మన దగ్గర మన స్టేట్లో బెస్ట్ మెటీరియల్స్, బెస్ట్ టీచర్స్ ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో ఎస్ నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత మాల్యాద్రి రెడ్డి గారు, ఆ తర్వాత జంగం విశ్వనాథ్ గారు. ఇందులో ఆ తర్వాత పెర్స్పెక్టివ్కి వచ్చి తీగల జాన్ రెడ్డి గారు ఉన్నారు, మరియు దుర్గాప్రసాద్ సార్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ నేను టాప్ 3 ఆ టాప్ 10లో మంచి వ్యక్తులు, చక్కగా బోధించే వ్యక్తుల్ని తీసుకున్నాను. వీళ్ళలో ఉన్న విషయం ఏంటంటే, నాగేశ్వరరావు గారి లాంగ్వేజ్ మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవరైనా చక్కగా అర్థం చేసుకోగలరు, కొంచెం ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ జంగం విశ్వనాథ్ గారిది కొంచెము డౌన్ సౌత్ ఆంధ్ర రాయలసీమ వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది, కొంచెం మనకు కూడా అర్థమవుతుంది. కాకపోతే ఆ స్లాంగ్ కొంచెం మనకి, నేనైతే జంగం విశ్వనాథ్ గారి వాయిస్ ఇవన్నీ నాకు అంతగా ఎక్కలేదు. అదే సేమ్ జాన్ రెడ్డి గారి వాయిస్ కూడా అంతే. మొదట ఈయనది నేను వీడియోలు విని నోట్స్ రాసుకున్నాను. కానీ ఆ తర్వాత కూడా నాకు అర్థం అవ్వలేదు, ఎక్కలేదు సరిగా. ఎందుకంటే ఆ భాష అవన్నీ నాకు అర్థమయ్యే విషయాలు కాదని, నేను చక్కని సమాచారము, అత్యున్నత విద్య అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ వాయిస్ మనం కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు. జాన్ రెడ్డి గారిని ఎక్కువగా రాయలసీమ కింద దిగువ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు చక్కగా అర్థం చేసుకుంటారు. అదే ఉత్తరాంధ్ర, కోస్తా వీళ్ళైతే నాగేశ్వరరావు గారిని చక్కగా అర్థం చేసుకుంటారు. నెల్లూరు ఆ ప్రాంతం వాళ్ళు మన జంగం విశ్వనాథ్ గారిని, మాల్యాద్రి రెడ్డి గారిని, వీళ్ళని చక్కగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆ స్లాంగ్లు అటు కలుస్తాయి కొంచెం. నేను వీళ్ళని ప్రాంతీయ భేదాలు ఏమి చూపెట్టలేదు, కానీ మనకి ఎవరి వాయిస్ చక్కగా అర్థమవుతుంది, ఎవరి మెటీరియల్ని ఎంచుకుంటే మనం గెయిన్ అవుతామని చూసుకొని వాళ్ళని ఎంచుకోవాలి. అందరూ బెస్ట్ టీచర్లే, అందరికీ బెస్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు. మనం ఏ ఒక్కరిని తక్కువ ఎక్కువ చేసి చెప్పకూడదు. కానీ విషయం ఏంటంటే, మనం ఎవరిది బాగా అర్థం చేసుకుంటున్నాము, మనకి ఏది అర్థమవుతుంది, ఈ విషయాలు చక్కగా తెలుసుకోవాలి. ముందుగా నేను ఈ ఒక్కొక్క బుక్ పరిచయం చేస్తాను. మాల్యాద్రి రెడ్డి గారి బుక్లో చాలా వివరంగా ప్రతిదీ ఇలా బాక్స్లు వేసేసి చక్కగా ఉంటుంది పెద్ద పెద్ద అక్షరాలతో. ఈ 3 మెటీరియల్ నా దగ్గర మూడు ఉన్నాయి. ఈ మూడింట్లో కూడా దేన్ని తక్కువ చేసి చెప్పకూడదు, దేనికదే 3 సంపూర్ణమైనవే. కానీ ఆ భాష వాళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి మనకి ఏది అర్థమవుతుందని మనం 3 చెక్ చేసుకొని ఈ మూడిట్లో ఏదో ఒక్కటి ఎంచుకుంటే సరిపోతుంది. అన్ని రకాల మెటీరియల్ మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరినో ఒక్కరినే ఫాలో అవ్వండి చివరి వరకు. అన్నీ సంపూర్ణంగానే ఉన్నాయి, మనం ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగున్నాయి మెటీరియల్, 3 బాగున్నాయి. మనకి ఏది మన మైండ్ సెట్కి ఏ బుక్ అర్థమవుతుందని చూసుకొని మనం అది సెలెక్ట్ చేసుకుంటే చాలు. నేనైతే ఇవన్నీ మొదట ఒక బుక్ సంపూర్ణంగా ప్రిపేర్ అయిన తర్వాత మిగతా నెక్స్ట్ ఏ బుక్స్ ఉన్నాయి తర్వాత నేను ఎంచుకున్నాను. సైకాలజీకి కానీ పెర్స్పెక్టివ్ కానీ మనకి సంపూర్ణంగా ఏ ఒక్కరిని ఎంచుకున్నా సరిపోతుంది. చూడండి, ఎస్ పబ్లికేషన్ నాగేశ్వరరావు గారిని నేను ఎంచుకున్నాను. ఈయనదే మొదటి నుంచి టెట్కి డిఎస్సికి కూడా చదువుకున్నాను. విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్కి వచ్చేసి జాన్ రెడ్డి గారిది మొదటి నుంచి చదివాను. నాకు అర్థం కాక నేను దుర్గాప్రసాద్ సార్ తాలూకా ఆన్లైన్ క్లాసులు తీసుకొని ఈ బుక్ మెటీరియల్గా చదువుకున్నాను. ఈయన క్లాసెస్ నేను వినలేదు. అలాగే
అంటే జాన్ రెడ్డి గారి క్లాసెస్ నేను మొదట విన్నాను, ఒక 3 నెలలు సమయం వృధా చేసుకున్నాను అనిపించి, తర్వాత ఆన్లైన్ క్లాసెస్కి వచ్చేసరికి దుర్గా ప్రసాదరావు గారి క్లాసెస్ తీసుకొని మెటీరియల్కి వచ్చేటప్పటికి దీన్ని ఫాలో అయ్యాను. అదేవిధంగా జంగం విశ్వనాథ్ గారి బుక్లో కూడా ఏముంది అని చెప్పి మొత్తము సైకాలజీ ప్లస్ పర్స్పెక్టివ్ అన్నీ నేను చదివాను ఈ బుక్లో. ఇది 2 కలిపి ఉంటుంది, విద్యా దృక్పథాలు ప్లస్ సైకాలజీ. నాకైతే ఈ బుక్ కూడా బాగానే అనిపించింది, ఏ ప్రాబ్లం లేదు దీనిలో కూడా. ఇక మాల్యాద్రి రెడ్డి గారి బుక్ కూడా ఏ ప్రాబ్లం లేదు. సైకాలజీకి వచ్చేసి మనము మాల్యాద్రి రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, జంగం విశ్వనాథ్ గారు, వీళ్ళు ముగ్గురులో ఎవరిదో ఒకరు తీసుకోవచ్చు. జంగం విశ్వనాథ్ గారిది అయితే విద్యా దృక్పథాలు కూడా అందిస్తున్నారు వీళ్ళు, ప్రాబ్లం లేదు. మళ్ళీ విద్యా దృక్పథాల దగ్గరికి వచ్చేటప్పటికి జాన్ రెడ్డి గారిది మెటీరియల్ సంపూర్ణంగా ఉంది, కానీ క్లాసెస్ ఆయన అందరికీ ఎక్కకపోవచ్చు, ఆ విషయం చూసుకోండి. ఆ సేమ్ విద్యా దృక్పథాలు ప్లస్ సైకాలజీ 2 బుక్కులు కలిపి 2 బుక్కులు విడివిడిగా వేశారు. ఎస్ఎన్ఎస్ కూడా నాగేశ్వరరావు గారి బుక్ కూడా ప్రత్యేకించి చేశారు ఎస్ఎన్ఎస్ వాళ్ళు. అది కాకుండా మళ్ళీ విద్యా దృక్పథాలు ప్లస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ నాగేశ్వరరావు గారిది, ఈ 2 బుక్లు సపరేట్గా దించారు. ఇది 2022 టెట్కి చదివినప్పుడు నేను చదువుకున్నాను. రీసెంట్గా డిఎస్సికి అయితే ఈ బుక్ను అప్డేట్ చేసి 2వ బుక్ వేశారు. ఈ బుక్ నేను చదువుకున్నాను. విద్యా దృక్పథాలకి అయితే అదే చెప్పాను కదా, తేగల జాన్ రెడ్డి ఈయన బుక్కే చదువుకున్నాను. నాకు 2 10/10 వచ్చాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, మెటీరియల్ అన్నీ సంపూర్ణమే. ముందు ఏదో ఒక మెటీరియల్ చక్కగా చదివి తర్వాత మిగతా మెటీరియల్ ఏముంది అని చూడడం చేస్తే చాలా మంచిది, ఎందుకంటే మన సమయం వృధా అవ్వదు. ఇదే విషయానికి నేను అకాడమీ వాళ్ళు వేసిన బుక్స్ కూడా చక్కగా చదివాను. ఇదిగోండి అకాడమీ వాళ్ళు వేసిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం బుక్ చాలా బాగుంది. ఇందులో కనీసం 400-300 ప్రతి చాప్టర్ తర్వాత బిట్లు వైజ్ ఇచ్చున్నాడు. ఇదిగోండి ఇలాగా ప్రతిదానికి ప్రాక్టీస్ బిట్లు లాగా ఇచ్చున్నాడు చాప్టర్ అయిపోయిన తర్వాత. ఈ బుక్స్ నేను కంప్లీట్గా చదివాను. ఈ విద్యా దృక్పథాలని ఇది కూడా అకాడమీ వాళ్ళు వేసింది చాలా బాగుంది, ఇది కూడా చదివాను. లాస్ట్ టైం మన డిఎస్సిలో ఎక్కువ బిట్స్ దీని నుండి కూడా వచ్చాయి, ఈ 2 నుండి చాలా వచ్చాయి. ఇది ప్రశ్నలు, ఇది అకాడమీ వాళ్ళు వేసిన సైకాలజీ ప్రశ్నలు. ఇవి ఆ బుక్కులు కొనేటప్పుడు ఆ బుక్కులకు అనుబంధంగా ఈ బుక్కులు మనకు ఫ్రీగా ఇస్తారు. ఇదిగోండి నేను ఇదే జిరాక్స్ తీసాను, కానీ ఇది కనిగిరి అకాడమీ వాళ్ళది. ఇలాగా ఏ బుక్ మనం కొనుక్కున్నా వాళ్ళకి సంబంధించిన బిట్స్ బుక్ ఫ్రీగా ఇస్తారు. మనం ప్రత్యేకించి మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్కి ఇంకా ఈ విషయంలో చూడనవసరం లేదు, చక్కగా దొరుకుతాయి. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఏ మెటీరియల్ తీసుకోవాలి. ఇవన్నీ బెస్ట్ మెటీరియల్సే. కేవలం అకాడమీ ఫాలో అయితే మాత్రం మీకు సబ్జెక్ట్ పూర్తి కవర్ అవ్వదు, ఎందుకంటే అకాడమీ వాళ్ళు కొంచెం ఇచ్చున్నాడు, ఎక్కువ మొత్తం మెటీరియల్ ఇవ్వలేదు. వాళ్ళకు నచ్చిన బీఎడ్ విద్యార్థులకు ఇచ్చాడు కాబట్టి కొంచెం అవే మొత్తం మనకు సరిపోవు. ఇదిగోండి విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, ఈ 2 చాలా మంచి బుక్సే. ఖచ్చితంగా ఈ 2 బుక్స్ తీసుకోండి. ఆ మెటీరియల్లో ఎవరిని ఒకరిని ఫాలో అవ్వండి. పర్స్పెక్టివ్కి జాన్ రెడ్డి మెటీరియల్ ఫాలో అయితే, సైకాలజీకి అయితే నేను నాగేశ్వరరావు గారి మెటీరియల్ ఫాలో అయ్యాను. విద్యా దృక్పథం మొట్టమొదటి నుంచి ఈ బుక్స్ అన్ని కొనుక్కున్నాను, కానీ నేను ప్రాపర్గా చదవలేదు. వీటిలో కొన్ని చాప్టర్స్ చాలా బాగా రాసి ఉన్నారు కాబట్టి ఎంపిక చేసిన చాప్టర్ మాత్రం ఈ జంగం విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, మాల్యాద్రి రెడ్డి గారి దగ్గర నుంచి చదివి నేను సిలబస్ని 100% కంప్లీట్ చేసి 10/10 మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంకా ఈ బుక్స్ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి పెట్టండి, నేను చక్కగా చెప్తాను. ఇంతే మెటీరియల్ గురించి అయితే ఇంతే విషయాలు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.